నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చేంబోలు సీతారామశాస్త్రి ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు. కానీ చేంబోలు సీతారామశాస్త్రి దగ్గర సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే అందరికీ ఠక్కున అర్థమైపోతుంది. తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు, తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పరమపదించి 3 సంవత్సరాలు అయిపోయింది. 3వ వర్ధంతి సభ సందర్భంగానే 3వ వర్ధంతి రోజునే ఒక పుస్తకం విడుదలైంది. అదేంటంటే సిరివెన్నెల తొలి గురువు సమ్మాన్యుడు కొత్తగా. సిరివెన్నెల గారికి తొలి గురువు ఎవరు? అసలు వారి ప్రభావం సిరివెన్నెల గారిపైన ఏ విధంగా ఉంది? అసలు ఆ తొలి గురువు ఏం నేర్పించారు? ఇవన్నీ అనేక ప్రశ్నలు ఇప్పుడు వెంటనే మనందరికీ వస్తాయి. తొలి గురువు ఎవరో కాదు, వారి తండ్రి గారైన యోగి గారు. నిజానికి వారి తండ్రి గారు 1977వ సంవత్సరంలో పరమపదించారు. ఆ తరువాతే సిరివెన్నెల గారు సినీ రంగంలోకి ప్రవేశించారు. కానీ సిరివెన్నెల గారి కలం నుంచి వచ్చిన అనేక పాటలకి, వారి భావాలకి, ఆలోచనలకి ఎంతోమందిని నడిపించినటువంటి అనేక అద్భుతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పదాల వెనక ఆ తొలి గురువు నేర్పించిన పాఠాలే ఉన్నాయి. వారి తండ్రి గారి గురించి వచ్చిన పుస్తకం పైన సిరివెన్నెల గారితో అండ్ సిరివెన్నెల గారి జీవన క్రమంలో ఉన్నటువంటి అనేక అంశాలకి సంబంధించి వారిని ప్రభావితం చేసిన అనేక అంశాల గురించి తెలిపే ఈ పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకం ఎవరు రాశారు అనంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి స్వయాన తమ్ముడు శ్రీ చేంబోలు శ్రీరామశాస్త్రి గారు ఈ పుస్తకాన్ని మనకు అందించారు. వారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. అసలు ఈ పుస్తకం ఏంటి, వారి తండ్రి గారు నేర్పించిన పాఠాలేంటి, సిరివెన్నెల గారి జీవితంలో మలుపు తిప్పిన సన్నివేశాలేంటి, అండ్ తండ్రి గారు నేర్పిన పాఠాలని సిరివెన్నెల గారు ఎలా అన్వయించుకున్నారు, ఎలా ఆచరణలో పెట్టారు, ఈ అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. వారితో డిస్కస్ చేసే ముందు ఈ వీడియో ఇది కేవలం సిరివెన్నెల గారి గురించో, సిరివెన్నెల గారి తండ్రి గారి గురించో కొన్ని జీవిత విశేషాలను తెలుసుకోవడం కోసమో మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇది మన జీవితాల్ని కూడా ప్రభావితం చేయబోయే ఇంటర్వ్యూ. ఎందుకంటే సిరివెన్నెల గారి జీవితాన్ని మలచినటువంటి వారి తొలి గురువు, వారి తండ్రి గారు చెప్పిన పాఠాలు ఈరోజు దైనందిన జీవితంలో మనందరం అమలుపరచాల్సిన విషయాలు. అందుకోసమే దీనికి ఈ ఇంటర్వ్యూకి ఒక ప్రత్యేకతే ఖచ్చితంగా ఉంది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ వీరు చెప్పే విషయాల్ని మీ పిల్లలకు కూడా చెప్పండి. ఒక సమున్నతమైన అద్భుతమైన సమాజాన్ని నిర్మించడంలో మనం కూడా పాత్రధారులమైన వాళ్ళమవుతాం. సో ఫస్ట్ నమస్కారం సార్ రామశాస్త్రి గారు. ఈ ఇంటర్వ్యూకి మీరు వచ్చినందుకు, నేషనలిస్ట్ హబ్ స్టూడియోలోకి వచ్చినందుకు నిజంగా ఫస్ట్ ధన్యవాదాలు. అది నాకు అవకాశం. అయ్యో సార్, థ్యాంక్ యూ. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారుతో నేను చాలాసార్లు చాలా గంటల తరబడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వారు నాకు హైదరాబాద్కి అడుగు పెట్టగానే సీతారామశాస్త్రి గారిని కలవడం అనేది ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను మొట్టమొదటి నేను హైదరాబాద్కి వచ్చిన రోజుల్లో అంటే వారితో అంత ప్రేమ, వారంటే ఒక భక్తి, ఒక గురువు పైన గురు శుశ్రూష అంటారు. డైరెక్ట్గా నేను చేయకపోవచ్చు, వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను, వారి పాటల ద్వారా కావచ్చు, చెప్పిన విషయాల ద్వారా కావచ్చు. అటువంటి సిరివెన్నెల గారు వారి తొలి గురువు అయినటువంటి యోగి గారి గురించి వారు రాసినవి అండ్ వారి అనుభవాలన్నింటినీ మీరు ఒక దగ్గర పెట్టారు. గొప్పగా అనిపిస్తుంది. నేను ఇంకా పూర్తిగా చదవలేదు, అక్కడక్కడ కొన్ని చదివాను, మొన్న రిలీజ్ అయింది కాబట్టి. సో ఇందులో మొట్టమొదటి మాట సిరివెన్నెల గారు రాసిందే చదువుతున్నాను. మా నాన్న గారు 5 అక్షరాలు, ఇది నా పంచాక్షరి. నా తండ్రి శ్రీ యోగి గారు, ఇది నా అష్టాక్షరి అన్నారు సిరివెన్నెల గారు. అంటే ఇంకా పంచాక్షరి అష్టాక్షరితో తండ్రిని కీర్తించినటువంటి అంశం. అసలు ఇది నిజంగా చాలా అంత పీక్స్లో చెప్పేశారు ఆయన ఒక 2 మాటల్లో. అసలు ఈ పుస్తకం ఎందుకు తీసుకురావాలని మీరు అనుకున్నారు? సిరివెన్నెల గారి వర్ధంతిని ఎందుకు ఎంచుకున్నారు? ఒకసారి 2-3 మాటలు మీరు చెప్తే దాని తర్వాత మనం మిగతా విశేషాల్లోకి వెళదాం. యాక్చువల్గా 2014లో సమ్మాన్యుడు అనే పుస్తకాన్ని రిలీజ్ చేసాం. అంతకు పూర్వం ఒక 6 నెలల ఏడాదిలో ఈ పుస్తకం రాశాను. సమ్మాన్యుడు రాసి మా వాళ్ళందరి చేత కూడా వాళ్ళ వ్యాసాలు పెట్టి పొందుపరిచి చదివాను. ఎందుకు అవసరం అంటే, ఎందుకు అనిపించిందంటే, మా నాన్నగారి జీవితం చాలా ఉత్కృష్టమైన జీవితం, ఒక ప్రత్యేకమైన జీవితం. ఈ ప్రత్యేకమైన జీవితాన్ని మా తరాల వాళ్ళు, మా తర్వాత తరాల వాళ్ళు తెలుసుకుంటే చాలు. మిగిలిన ప్రపంచానికి చదివినా చదవకపోయినా మా కుటుంబ సభ్యులు, మా నెక్స్ట్ తరం వాళ్ళు చదివితే చాలు అనే ఉద్దేశంతో రాశాను. అప్పుడు అన్నయ్య అడిగాడు, 40 సంవత్సరాల తర్వాత ఇది రాయాలని నీకు ఎందుకు అనిపించింది అన్నాడు. ఎందుకు అనిపించిందంటే, ఇందుకే అనిపించింది, ఆయన లైఫ్ ఏమిటో మనకు తెలుసు, ఆయన మనకి ఇచ్చినది ఏమిటో మీకు తెలుసు. కాబట్టి దాన్ని, ఆయన ఉత్కృష్టమైన జీవితాన్ని మనం ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి అది కాక మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా
ప్రపంచంలో మిగిలిన ప్రజలు ఏమైనా కనుక చదివితే అది కూడా మంచిదే, అది మనం రాయడం వల్ల నష్టం లేదు కాబట్టి రాస్తున్నాం అన్న. అన్నయ్య ఏమన్నాడు, అప్పటివరకు అన్నయ్యకి ఏది రాయడం అనేటువంటి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఎందుకు రాయాలి అనేవాడు. అంటే ఇది చెప్పాను, ఇది చెప్తే కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి ఒక పెద్ద వ్యాసం రాశాడు అన్నయ్య కూడా. ఆ వ్యాసమే ఇది మా నాన్నగారు అనే వ్యాసం. అది ఇందులో ఒక మాట ఒక దగ్గర రాస్తూ అన్నారు, మీరు అన్న మాటనే, సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా చిన్నో చితకో పేరు గుర్తింపు సంపాదించుకున్నాను గనక నా పాటలు మాత్రమే గాక నా మాటలు కూడా తెలుగు తెలిసిన కొందరైనా వినే అవకాశం ఉంది గనక మా నాన్నగారి గురించి నా గుర్తింపు ద్వారా కొంచెం చెప్పొచ్చు అన్న ఆలోచనే నాకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకోటి, ఈ నా సో కాల్డ్ విజిటింగ్ కార్డ్ మా నాన్నగారిని గురించి పూర్తిగా కాకపోయినా కొద్దిగానైనా తెలియజేయదని నా ప్రగాఢ విశ్వాసం అంటూనే మొదలుపెట్టాను. అన్నయ్య ఏంటంటే అసలు నేనెవరు ఆయన ముందు, అది ఆయన మహా ప్రచండమైనటువంటి మార్తాండు. ఆయన ముందు నేను దివిటీని, కాబట్టి ఆయన గురించి నేను చెప్పడం ఏమిటి అని ఇంకో మాట అన్నాడు. నాకు ఆయన ఎప్పుడూ కూడా కీర్తిశేషులు కారు, నిరంతరము నిత్యము ఆయన నేను స్మరించుకుంటూనే ఉంటాను కాబట్టి నాకు ఆయన కీర్తిశేషులు గారు, కీర్తిశేషులను రాయడం నాకు ఇష్టం ఉండదని రాశాడు. ఆయన స్మృతియో జ్ఞాపకం కూడా కాదన్నారు. కాదు, జ్ఞాపకము కాదు, కీర్తిశేషులు గారు ఏమి కాదు, ఆయన నాతోటే ఉంటారు, ఇప్పుడు కూడా నాతోటే ఉన్నారు అని చెప్పేవాడు. ఒకసారి నాన్నగారి గురించి కొన్ని విషయాలు చెప్తారు. వారి జీవితం ఎలా సాగింది, మధ్యతరగతి కుటుంబము అంటే వారి అసలు నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంత ఒకసారి చెప్తారా? యాక్చువల్గా మేము విశాఖ జిల్లా వాళ్ళం. విశాఖ జిల్లాలో అనకాపల్లి గ్రామం మాది. అనకాపల్లి గ్రామంలో ఉండేవాళ్ళం. మా తాతగారు రైల్వేస్లో మధ్యప్రదేశ్లో పనిచేసేవారు. పనిచేసినప్పుడు ఆయనకి మొదటి భార్యకి చాలాసార్లు అబార్షన్స్, స్టిల్ బార్న్ చిల్డ్రన్ పుట్టిన తర్వాత మా నాన్నగారు పుట్టారు. ఆయన్ని చాలా ఆవిడ మా మామగారు ఉన్నంత వరకు మహారాజులా పెంచారు. ఆ తర్వాత ఆవిడ చనిపోయారు సడన్గా. చనిపోయినప్పుడు మా తాతగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరినీ దగ్గర ఉంచడం ఇష్టం లేదనో, లేకపోతే నాన్నగారికి తెలుగు విద్య కావాలనుకునో ఆయన వాళ్ళ మదర్ దగ్గరికి, అంటే మా తాతమ్మ గారి దగ్గర పెట్టి చదివించారు. మాది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం. మా తాతగారి దగ్గర నుంచి కూడా ఏంటంటే పౌరోహిత్యాలు అవి వదులుకొని వచ్చేసారు. ఇక్కడ ఉన్న డబ్బులేవో ఆవిరి చేసేసారు. మా తాతగారు వాళ్ళు ముగ్గురు, 2 అన్నదమ్ములు, ఒక అప్పచెల్లెలు. మా తాతగారు ఉద్యోగంలో చేరేటప్పటికి ఏమీ లేదు ఇంట్లో. ఈయనే మొత్తం అందరినీ పోషించేవారు. ఆ తర్వాత అలాగా నడుస్తూ ఉండగా మా నాన్నగారిని ఇక్కడ మా మామగారి దగ్గర వాళ్ళ అమ్మగారి దగ్గర, అంటే మా తాతమ్మ గారి దగ్గర పెట్టి చదివించాను. ఆ చదివించడం కూడా ఆయనకి కొంత నెగిటివ్ అయింది. అంటే ఆవిడ అప్పటికే 60 సంవత్సరాలు ఆవిడ, మా నాన్నగారు 7-8 సంవత్సరాలు. మా నాన్నగారి తాలూకు ఆశలు, మా నాన్నగారి తాలూకు ఇదంతా కోరికలు అవేమి ఆవిడ తీర్చలేకపోయారు. కాబట్టి అది కొంచెం సెట్ బ్యాక్ అయింది. సెట్ బ్యాక్ అయితే మా తాతగారు ఇక్కడికి రావడాన్ని ఏమంటారంటే, మన మధ్యప్రదేశ్లో కానీ వేరే చోట ఉన్న వాళ్ళ ప్రవాసాంతరులు వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు దేశం రావడం అంటారు, దేశం వెళ్ళామంటారు. దేశం వెళ్ళినప్పుడు మా నాన్నగారు చెప్పారు, నాన్న నాకు బాగా ఆకలి వేస్తున్నది, ఆకలి తీరే మార్గం లేకుండా ఉంది అంటే మా తాతగారు చాలా కలిసిపోయి ఆయనకి రోజు ఒక పావలా అందే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆయన కొంచెం బెటర్గా ఉండేవారు. మా నాన్నగారి తాలూకు ప్రత్యేకత ఏమిటంటే, అది మా మామగారి దగ్గర నుంచి వచ్చి ఉండాలి. మా మామగారు మహా తెలివైన ఆవిడ ఏ రోజు కూడా భగవద్గీత ఏకాహం చేయకుండా ఎప్పుడు భోజనం చేసేవారు కాదు. మొత్తం కంప్లీట్గా భగవద్గీత 701 శ్లోకాలు చదివి భోజనం చేసేవారు. అలాగే ఆవిడకి విపరీతమైన మెమరీ అది ఉండేది. మా నాన్నగారికి అవన్నీ ఆవిడ దగ్గర నుంచి సంతరించుకున్నారు. ఆయన ఎప్పుడూ కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చదివింది లేదు. రాగానే పుస్తకాలు పక్కన పడేసేవారు. పక్కన పడేసి ఆయన ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఎప్పుడు స్కూల్ ఫస్టే వచ్చారు. అదే ఎంత చదువుకున్నారండి? ఆయన SSLC చదివారు ఫార్మల్గా. తర్వాత మన తాతగారు ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం ఉన్న ఆయన ఏమిటంటే, ఈ ఇంగ్లీష్ చదువులు చదివితే మనిషికి పొగరమత్తనం వస్తుంది. మా నాన్నగారు FA చదవమన్నారు. అప్పట్లో FI అనేవారు ఇంటర్మీడియట్ని. FI చదువుతాను నాన్న అంటే, వద్దు పొగరమత్తనం వస్తుంది ఇంగ్లీష్ చదువుల వల్ల, కాబట్టి అది కాక నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు, ఇండిపెండెంట్గా నువ్వు బతకాలి, దానికి నేను నిన్ను కాశీ పంపించి అప్పుడు బెనారస్ హోమియోపతి చదివిస్తానని చెప్పారు. ఓకే, హోమియోపతి చదివించారు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అక్కడ ఆ రోజుల్లో హోమియోపతి అనేది ఎలా ఉండేదంటే కేవలము చారిటబుల్ వర్క్లా ఉండేది.
దాంతో చదివి వచ్చిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా కాపురం పెట్టించారు. అంత పూర్వమే పెళ్లి కూడా చేశారు. మా తాతగారికి అదొక విచిత్రమైనటువంటి ఒక సిద్ధాంతం. ఆడైనా మగైనా 16 సంవత్సరాలు వస్తే పెళ్లి చేశారు. అప్పట్లో అలా అప్పట్లో అలా ఉండేది కాదు. యాక్చువల్గా 20 ఏళ్ళైనా కనీసం వచ్చేవి. ఈయన అలా కాదు, పెళ్లి చేసేవారు. రూల్ చేశారు ఇది. ఓకే, పెళ్లి చేసేసి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. ఇది ఒక సిద్ధాంతం. ఓకే, దాంతో మా నాన్నగారిని మా అమ్మగారిని అక్కడ పెట్టి అనకాపల్లిలో పెట్టి నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, పాలో వస్తే పాలవుతుంటే తినండి, లేకపోతే పస్తులు ఉండండి, అంతే తప్ప ఎక్కడ అప్పు చేయకూడదు. నాన్నగారికి ఏమిటి, మా తాతగారి వాక్యం వేదవాక్యం, అంతే, ఏది చెబితే అది అంతే. అంతే. ఎంత వేదవాక్యం అంటే మా తాతగారు ఆ రోజుల్లో మా నాన్నగారిని పంచి కట్టుకుని స్కూల్కి వెళ్ళమనేవారు. 7వ క్లాస్ 8వ క్లాస్కి అందరూ ప్యాంట్లు అవి వేసుకుని వస్తే ఈయన పంచి కట్టుకుని వెళ్ళమనేవారు. పంచి కట్టుకుని వెళ్తే మామూలుగా అయితే అక్కడ ఆయన ఏం చూస్తాడే అని చెప్పి ఎవరో ఒకరు నువ్వు ప్యాంట్ వేసుకోరా మీ నాన్న వచ్చినప్పుడు చూద్దామని అనేవారు. కానీ ఈయన అసలు ఒప్పుకోరు, పంచి కట్టుకుని వెళ్ళేవారు. ఈయనేమో నల్లగా ఉండేవారు, పెద్ద అందంగా ఉండేవారు కాదు. ఇది చూసి మొత్తం పిల్లలందరూ కూడా ఎగతాళి చేసేవారు, ఆట పట్టించేవారు. అయితే ఏంటంటే ఈయన యొక్క ప్రతిభ గమనించినటువంటి స్కూల్ టీచర్లు యోగిని ఏమైనా అంటే మీ చెమడాలు వచ్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చేవారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవారు. అది చాలా విచిత్రమైనటువంటి లైఫ్ మా నాన్నగారిది. అయినా ఒకసారి చెప్పారు నాకు అన్నయ్య కూడా చెప్పారు, అబ్బాయి ఐఎమ్ ఏ ఫ్రీక్ ఆఫ్ నేచర్ అన్నారు. ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ ఫ్రీక్ ఆఫ్ నేచర్. నేను ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా 2 వారాల్లో నేర్చుకోగలను, ఏ భాష అయినప్పటికీ కూడా 2 వారాల్లో నేర్చుకోగలను, కూలంకషంగా నేర్చుకోగలను అని చెప్పేవాడు. చెప్పినప్పుడు అందుకని మీరు ఎవ్వరూ నన్ను అనుకరించొద్దు, ఏదో సబ్జెక్ట్ పట్టుకోండి, ఆ సబ్జెక్టులో మీదకి వెళ్ళండి అని చెప్పేవారు. అది మా నాన్నగారి తల్లికి విచిత్రమైనటువంటి ఇది. నాన్నగారు చెప్పిన పాఠాలే మీకు పూర్తిగా వంటపట్టాయి. ఆల్మోస్ట్ సిరివెన్నెల గారు ఎప్పుడు మాట్లాడినా కూడా నాన్నగారి గురించి ప్రస్తావన చేసేది, నాన్నగారి గురించి గురువు గారి గురించి ఎక్కువ ప్రస్తావన ఉండేది. నాన్నగారు ఇలా చెప్పారని, లేకపోతే పెళ్లి గురించి చెప్పిన విషయాలు కావచ్చు, ప్రతి విషయం పట్ల అంటే ఒక సమాజాన్ని చూసే కోణంలో కావచ్చు, ధర్మాన్ని అర్థం చేసుకోవడం కావచ్చు, దేశం గురించి మాట్లాడడం కావచ్చు, వీటిల్లో నాన్నగారి ప్రభావం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పైన ఏ విధంగా ఉంది ఒకసారి ఏమైనా చెప్తారా? 2-3 ఉదంతాలు ఏవైనా? 100% నాన్నగారి యొక్క ప్రభావమే ఉంది. అందుకనే ఆయన తొలి గురువు అన్నాం. నాన్నగారు ఏంటంటే పెద్ద కొడుకు కాబట్టి అతనికి అన్నీ చెప్పేయాలి అనేటువంటి ఆలోచన ఉండేది మా నాన్నగారికి. ఆయన బీఎస్సీ వాళ్ళకి ట్యూషన్ చెప్పినప్పుడు ఈయన 7th క్లాస్ 8th క్లాస్ చదివారు. వాళ్ళందరికీ చెప్పినట్టు ఎస్ఎస్ఎల్సీ చదివారు, బీఎస్సీ వాళ్ళకు బీఎస్సీ కాదు ఎంఎస్సీ కూడా ట్యూషన్ చెప్పేది. ఎంఎస్సీ కూడా ట్యూషన్ చెప్పారు, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్. ఆయన చాలా విచిత్రమైనటువంటి ఒక ప్రతిభా సంపన్నుడు ఆయన. ఓకే, ఆయన ఎలా అంటే ఒకసారి ఒక లాయర్ గారు వచ్చి, అవండి మా జడ్జి గారు అమ్మాయి అక్కడ స్టాటిస్టిక్స్ ఎంఏలో తిరుగుతున్నది, మీరు ఏమైనా ట్యూషన్ చెప్తారా అని అడిగారు. నాన్నగారి గురించి తెలిసి అంటే చెప్తాను, కానీ నాకు స్టాటిస్టిక్స్ ఇప్పటివరకు నేను నేర్చుకోలేదు, చదవలేదు, కాబట్టి ఆ అమ్మాయిని 4-5 పుస్తకాలు నాకు ఇమ్మనండి అని చెప్పి అడిగారు. ఆ పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఎల్లుండి రమ్మన్నాను. ఎల్లుండి నేను వస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేవారు. ఎల్లుండి నేను వస్తానని చెప్పి అడిగాడు. స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ జడ్జి గారు అసలు ఈయన హిందీ లెక్చరర్ ఏంటి, కాకినాడలో ఇది హిందీ లెక్చరర్ ఏంటి, ఈయన ట్యూషన్ చెప్పడం అంటే దట్టు స్టాటిస్టిక్స్ అని ఈయన అబ్జర్వ్ చేద్దామని చెప్పి కూర్చుంటే ఆయన ఇంప్రెస్ చేయడానికి మా నాన్నగారు ఇంగ్లీష్లోను స్టాటిస్టిక్స్ అంతా విపరీత హై లెవెల్లో మాట్లాడిన తర్వాత ఆయనేమో లోపలికి వెళ్ళి డాక్టర్ యోగి ఇదే వాకింగ్ లైబ్రరీ అని రాసి ఒక టెస్టిమోనియల్ ఇచ్చేశాడు. ఓకే, జడ్జి గారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎప్పుడు కూర్చోలేదు. 3 రోజులు చదివింది అంతే. అది ఆయన అంటే నేను చెప్తున్నాను కదా, ఆయనది ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఒకసారి పుస్తకం చదివితే అదంతా లోపల ఇంప్రింట్ అయిపోయి అలా ఉండిపోయింది. ఇప్పుడు అన్నయ్య మీద ప్రభావం ఏమిటంటే నాన్నగారు ఏ సమస్యనైనా ఏ ప్రశ్నైనా ప్రశ్నించడానికి ఎంకరేజ్ చేసేవారు. నువ్వు ప్రశ్నించు, నీదైనటువంటి ప్రశ్న అయి ఉండాలి, నీదైన ఆన్సర్ అయి ఉండాలి అని చెప్పి ఒక విషయం చెప్పి ఈ విషయం ఆలోచించు. ఇప్పుడు ఉదాహరణకి మనుస్మృతి ఉందనుకోండి, మనుస్మృతిలో పంచములు అనేటువంటి వాళ్ళని ఉంచారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఆలోచించి నాకు చెప్పు, ఇలాగనమాట అని ఆలోచించిన తర్వాత ఆయన చెప్పలేకపోయినా లేదా చెప్పిన నాన్నగారు నాకు చెప్పినా మళ్ళీ అంతా చెప్పేవారు. ఆ విధంగా ప్రతి అంశం మీద కూడా మా అన్నయ్య ఎలాగైతే తాత్వికవేత్తో మా నాన్నగారు కూడా తత్వవేత్త. తత్వవేత్తకి నేను ఒక డెఫినేషన్ ఇచ్చాను పుస్తకంలో. అంటే తత్వవేత్త అంటే ఏంటంటే ఏ విషయాన్నైనా ప్రతి విషయాన్ని తనదైనటువంటి ధోరణిలో చదివి అది ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి వివశత కలిగి ఉంటారని రాశాను.
ఆయన కావాలని చేయడు, అలా చేయలేక చేస్తాడు, అలా ఉండలేక వివశత అంతే అని రాశాను. అలాగే అన్నయ్యకి ఆ లక్షణం మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చు. తర్వాత సనాతన ధర్మం గురించి నాన్నగారు చాలా విపరీతమైనటువంటి నిబద్ధతతో ఉండేవారు. ఎవరు అంటే మామూలుగా చాలా వినయంగా ఉండేవారు, కానీ ఎవరైనా సనాతన ధర్మం గురించి విగ్రహారాధన గురించి ఏమైనా మాట్లాడితే వాడిని కంప్లీట్గా నేలమట్టం చేసేసేవారు. ఆయన దగ్గర వాదించడానికి ఎవరూ సరిపోరు, అలా ఉండేది ఆయనతో వ్యవహారం. ఇది అన్నయ్య కూడా తర్వాత వచ్చి అన్నయ్య చాలా బాగా మాట్లాడతాడు అందరితోటి, కానీ ఎప్పుడైనా అన్నయ్యని ఛాలెంజ్ చేస్తే ఇంకా చాలా ధిష్ణాంకారం ఉంటుంది, అసలు క్షమించడు. ఇది అన్నయ్య దగ్గర నుంచి వచ్చింది. తర్వాత మానవత్వం, మానవత్వం అనేటువంటిది నాన్నగారి దగ్గర నుంచి అన్నయ్యకి వచ్చింది. ఆయన ఆ రోజుల్లోనే ఒక పావలా ఇస్తే బూట్ పాలిష్ చేసుకోవచ్చు. ఈయన ఒకసారి మా మాస్టరును మా నాన్నగారు వెళ్తే బూట్ పాలిష్ చేసి 2 రూపాయలు ఇచ్చారట. అదేంటి మాస్టారు 2 రూపాయలు ఇచ్చారు, మీ దగ్గర అంత డబ్బులు ఎక్కువైపోయా ఏంటి, మీరే అన్ని అప్పులు చేస్తారు కదా అన్నాడు. అంటే వాడు చెప్పారు, వాడు కుర్రాడయండి, 13-14 ఏళ్ల కుర్రాడయండి, వాడు తను చేసే వృత్తి పట్ల నిబద్ధతతోటి సంపాదించుకున్నాడు, ఎవరిని ముష్టెత్తలేదు, అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఆ విధమైనటువంటి మానవతా దృక్పథం ఉండేది. అది కూడా మా నాన్నగారికి. అలాగే ఫిలాసఫీ కూడా మా నాన్నగారు నేర్పింది. అన్నయ్యలో ఈరోజు ఏమిటైతే చూస్తున్నామో అవన్నీ కూడా మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకరోజు సూసైడ్ అటెంప్ట్ చేశారు, ఫినాయిల్ తాగారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు నాన్నగారు వచ్చి అమ్మగారి గురించి ఎలా చెప్పారు అనేది ఒకటి ఉదంతం ఇందులో మీరు కోట్ చేశారు, ఇది వారే రాసుకున్నారు కూడా, ఒకసారి చెప్తారా అది? యాక్చువల్గా ఆ ఫినాయిల్ తాగింది ఆయన రాయలేదు, నేను తర్వాత దాంట్లో యాడ్ చేశారా? బ్రాకెట్లో ఇప్పుడు యాడ్ చేశాను, అందుకనే ఒక తుంటరి పని అని రాశాడు అన్నయ్య. సామాన్యులు కూడా తుంటరి పని ఉంటుంది. మన ఇళ్లలో ఏంటంటే ఆడవాళ్ళకి బయట వాళ్ళు ఎవరైనా అవమానం ఫీల్ అయితే వీళ్ళు చాలా బాధపడిపోయేవారు. ఒక ముసలావిడ వచ్చింది మా ఇంటికి, ఆవిడ అన్నయ్యకి నాకు మధ్య డిస్క్రిమినేషను చూపించేది. కాఫీ తాగి సగం కాఫీ నాకు ఇచ్చింది ఆవిడ, నాకు కూడా ఇయ్యన్నాడు. అన్నయ్య నీకేమోను, వాడికే ఇస్తాను, వాడు మంచివాడు, నువ్వేమో పొగరమవుతే ఇలా చెప్పింది. ఇలా చెప్తే వేరే ఆవిడ అంటే మా అమ్మేమో అప్పుడేమన్నాడు, మీరు ఇలాగ మా అన్నదమ్ముల మధ్య అంతరం సృష్టిస్తున్నారు, ఇది పద్ధతి కాదు, మంచిది కాదు అన్నాడు తీవ్రంగా. అప్పుడు మా అమ్మగారు ఆవిడ ఏమనుకుంటుందో, మా అమ్మగారికి అత్తగారి స్థానంలో ఉంది ఆవిడ, ఏమనుకుంటుందని చెప్పి నేను గట్టిగా దెబ్బలాడారు. ఏంటి నువ్వు అలాగనే మాట్లాడేది పెద్దవాళ్ళతోటి, ఆవిడ ఏమంటే నువ్వు సమాధానం చెప్తావా, ఎదురు సమాధానం చెప్తావా అని దెబ్బలాడి ఆయన ఏమో ఆవిడ వీధి కొళాయి దగ్గర నీళ్లు తేయడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చి ఈ లోపల ఉక్రోషం వచ్చింది అన్నయ్యకి, నువ్వు వాడితోటే ఉండు, వాడంటే ఇంకా ఇష్టం కదా అని చెప్పి అని ఫినాయిల్ తాగేసాడా. అయితే మా అమ్మ ఇంకా గాబరా పడిపోయి వెంటనే పక్కనే ఎవరో ఉంటే అన్నయ్య గారు ఇలా జరిగిందంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా నాన్నగారు కూడా ఎంత అమాయకత్వం అంటే అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఏం జరిగింది అన్నారు, అంటే ఇలా ఫినాయిల్ తాగేసాడు అని చెప్పబోతున్నారు. ఆ పక్క వాళ్ళు అలా చెప్పకండి, లేనిపోయిన కేసులు అవుతాయి అని చెప్పారు. అంటే ఆయన ఏ రకమైనటువంటి లౌక్యం ఉండేది కదా ఆయన దగ్గర, అదే అన్నయ్య కూడా వచ్చింది. ఓకే, ఎంత వయసు ఉంటుంది అప్పుడు సిరివెన్నెల గారికి? అన్నయ్యకి 10-11 ఏళ్ళు. 10-11 ఏళ్ల వయసులో. ఓకే, అంతే. అందులో ఒక దగ్గర వారు చెప్పినప్పుడు అంటే తల్లి గురించి నాన్నగారు సిరివెన్నెల గారికి చెప్పిన మాటలు ఇందులో రాశారు. అమ్మంటే కథల్లోనూ పుస్తకాల్లోనూ రాస్తున్నట్లు, నీ ఊహల్లో ఊహించుకున్నట్లు నాటకీయంగా ఉండదురా, మామూలు మనిషిలాగే ఉంటుంది. అమ్మతనం కనిపించేది వినిపించేది కాదు నాన్న, అనిపించేది. అన్నయ్యకి ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి 10-12 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి కూడా విపరీతమైన చదివే హ్యాబిట్ ఉండేది. నవలలు, డిటెక్టివ్ నవలలు, బొమ్మల భారతం, బొమ్మల రామాయణం, ఇదేదేం లేదు. లక్ష్మీ గ్రంథాలయం అని ఒక గ్రంథాలయం ఉంది, ఆ గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు చదివింది మా అన్నయ్య ఒకడే, అన్నీ చదివేశాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ నవలలు అవి చదివినప్పుడు తల్లి అంటే ఏమిటి, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, తను తిండి తినకుండా కూడా పిల్లడికి పెడుతుంది, ఇటువంటి రకరకాలటువంటి భావాలు ఉంటాయి కదా. ఉండే ఒక పిక్చర్ ఉండేది, సినిమాల్లో లాగా ఒక పిక్చర్ ఉండేది. ఆ పిక్చర్ మా నాన్నగారు అది డిస్ప్లే చేశారు. అది కాదునా, అలా ఉండదు, అమ్మ తను అనిపించేది, అది కావాలంటే నువ్వు చూడు. మా నాన్నగారు పాపం ఆ మంచం చుట్టూ తిరుగుతూ ఆ దోమలు కుడుతూ ఉంటే చాలా బాధపడ్డారు 2 రాత్రులు. అప్పుడు చెప్పారు మాట, ఒరే 2 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు మీ అమ్మ, అది నీకు తెలియదు, రేపు పొద్దున అది చెప్పదు కూడా అతను అని చెప్పి, అమ్మ అంటే అనిపించేదిరా, కనిపించేది కాదు, రేపు పొద్దున ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రస్తావన కూడా తేదు మీ అమ్మ
అని చెప్పారు. అదే ఒక పాటకు కూడా స్ఫూర్తి అని చెప్పి రాశారు. అదే అమ్మంటే ఏమిటంటే చూపించే వేలుకి అమ్మంటే తెలుస్తుందా అని రాశారు. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకసారి ఎక్కడో ఒక డైరీ ఏదో రాసుకున్నప్పుడు డైరీని నాన్నగారు చదివారు. అప్పుడు ఆ జరిగిన సంఘటన గురించి ఒకసారి చెప్తారా? అసలు చాలా ఇంట్రెస్టింగ్ అంశం అది. ఈ జనరేషన్ చాలా మందికి అసలు డైరీ అంటే అదేదో సీక్రెసీ అనుకుంటారు కదా, ఒకసారి చెప్పండి. అసలు అప్పటికి ఇప్పటికి తేడా వచ్చి ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి. ఆ జనరేషన్లో చాలామంది డైరీ రాసేవారు, అది ఎవరైనా చూస్తే కోపం వచ్చేది. ఈ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టి చూడకపోతే కోపం వస్తున్నది. ఇప్పుడు అన్ని బహిర్గతం. అదే చాలా డ్రాస్టిక్గా కరెక్ట్గా విషయాలు బయట చెప్పడం ఎందుకు ఇలా అయిపోయింది. ఇప్పట్లో అసలు డైరీ అనేటువంటి ఎవరు చూడకూడదు అనేటువంటిది ఒక ఉండేది, నానుడు ఉండేది, సంస్కారం అని అనుకునేవాడు. అన్నయ్య అడిగాడు, నాన్న మా నాన్నగారు ఏదో తిరగేస్తున్నారు, వీడు ఏమిటి రాసేయడం తిరగేస్తున్నారు. తిరగేస్తుంటే నాన్న ఇతరుల డైరీలు చూడకూడదు అనేటువంటి విషయం నీకు తెలియదా, ఇది సంస్కారం కాదు కదా అని అడిగాడు నాన్నని. చాలా ప్రశ్నించేవాడు. అంటే ఆ విషయం పక్కన పెట్టి మా నాన్నగారు పెద్దగా నవ్వేస్తే వారు కూడా గట్టిగా నవ్వేవారు. నవ్వి అన్నయ్య బాగా చిన్నబుచ్చుకున్నాడు అలా నవ్వితే. అప్పుడు చెప్పారు, నాన్న నువ్వు మన జీవితంలో అసలు ఎవరు చూడకూడనివి ఎవరు చదవకూడనివి అసలు విషయాలు ఎందుకు ఉండాలి, ఒకవేళ ఉన్నాయనుకో కర్మకాలి, అది రికార్డ్ చేయడం ఎందుకు, మళ్ళీ ఎవరు చదవకూడదన్న బాధ ఎందుకు, అది రికార్డ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి అన్నయ్యకి అప్పుడు ఆ విషయం చాలా అర్థమైంది. ఒకటి మాట అన్నారు, మనుషుల మధ్య జెంటిల్మన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సీక్రెట్, యూ విల్ హ్యావ్ ప్రైవసీ, నో సీక్రసీ బట్ ప్రైవసీ. ఓకే, డిఫరెన్స్. ప్రైవసీ అంటే వాడికి వ్యక్తిగతమైనది, అది ఉండాల్సిందే. ఎందుకంటే బట్టలు కట్టుకోవాలి, అది ప్రైవసీ. బట్టలు కనుక ఏముందో అందరికీ తెలిసిందే కదా అలా అని చెప్పి విప్పుకు తిరగం కదా అని చెప్పేవారు. అందుకని ప్రైవసీ అంటే ఏంటి, ఇది ప్రైవసీ. సీక్రసీ అంటే ఎవరికి తెలియకూడని చీకటి కోణాలు మన దగ్గర ఉండకూడదు అనేవారు. అది చాలా కాలం అన్నయ్యని బాగా ప్రభావితం చేసింది. అందుకని ఎప్పుడూ అన్నయ్య ఏది కూడా దాచుకునేవాడుగా, అన్నీ అందరికీ చెప్పేవాడు. అది ఆయన రాతలో కూడా ప్రతిదీ కూడా. అవును. సో గంగావతరణము రాసిన సందర్భంలో కూడా ఒకసారి ఇక్కడ ఉంటుంది, వారు నేను ఎందుకు ఇంకొకరిని మెప్పించడం కోసం రాయాలి అనే ఒక ఆలోచన కూడా వచ్చింది కదా అన్నయ్యకి. మొట్టమొదటి ఏంటంటే ఒక వ్యక్తి మీద రాయడం ఇష్టం ఉండదు అన్నయ్యకి, ఇప్పుడు రాయలేదు కూడా. అయితే అన్నయ్య టెలికాంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ అన్నయ్య ఫ్రెండ్స్, అప్పటికే అన్నయ్య సినిమాకి పంపించాలని ఫ్రెండ్స్ ఊళ్ళు ఉరుతుండేవారు. ఈ శంకరాభరణం టైంలో ఊరూరా విశ్వనాథ్ గారికి బృందానికి సన్మానాలు జరుగుతుండేవి, గజారోహణలు అవన్నీ జరుగుతుండేవి. ఇప్పుడు నీకు మంచి అవకాశము, నువ్వు ఏదైనా పాట రాయి విశ్వనాథ్ గారి మీద అని అడిగారు. నేను ఒక వ్యక్తి మీద పాట రాయను, అది నా సిద్ధాంతం అన్నాడు అప్పట్లోనే. అంటే అయితే నీ కర్మ అని వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తున్నప్పుడు ఆలోచించాడు, పాట వ్యక్తి మీద రాయను కానీ ఒక కాన్సెప్ట్ మీద రాయొచ్చు కదా అని. ఈ సినిమా ప్రపంచం పూర్తిగా ఎండిపోయి దాహతప్తమైనప్పుడు భగీరథుడు గంగని తెచ్చినట్టుగా విశ్వనాథ్ గారు గంగని సినిమాని తీసుకొచ్చారు, మంచి సినిమాని అని ఆ కాన్సెప్ట్ తోటి రాశాడు. మళ్ళీ ఆ విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడికి లింక్ చేశారు. అది అన్నీ లింక్ చేసి రాశాడు. అంటే మళ్ళీ విశ్వనాథ అని కనుక్కుంటా కాశీ విశ్వనాథుడిని కీర్తించినట్టుగానే రాశాడు. అయితే ఏమిటంటే అది అన్నయ్య చదవడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడేమో 144 సెక్షన్ పెట్టారు కాకినాడ సూర్యకళా మందిరంలో. పెడితే అసలు ఎవరిని రానివ్వట్లు. అన్నయ్య బక్కగా పేలగా ఉండేవాడు, ఒక టెలికాం డిపార్ట్మెంట్లో క్లర్క్, బాగా బిడియంగా ఉండేవాడు. ఇలా నేను పాట పాడాలి అంటే తర్వాత చూద్దాం పక్క తప్పు అన్నారు. అంటే అన్నయ్యకి చాలా కోపం వచ్చి, నా పాట వినే అదృష్టం మీకు లేదు అని చెప్పి వెనక్కి వచ్చాడు. ఓకే, వెనక్కి వచ్చేసిన తర్వాత అదే పాట విశ్వనాథ్ గారు 1983-84లో విని ఆయన విపరీతమైనటువంటి, అప్పుడు అన్నయ్య ఆ పాటని కొన్ని వందల మంది టేప్ రికార్డులో రికార్డ్ చేసుకున్నారు. చేసుకుని అందరూ వింటూ ఉండేవారు. విశ్వనాథ్ గారు అమలాపురంలో ఎవరో ఒక ఇంటి దగ్గర బస చేశారు. ఈ షూటింగ్ వెళ్ళినప్పుడు జననీ జన్మభూమి ఆ షూటింగ్ వెళ్ళినప్పుడు బస చేస్తే అప్పుడు ఈ ఒక చిన్న పిల్లలు ఇద్దరు ఈ పాట వింటున్నారు, పాడుతూ ఉంటే ఎవరు ఈ పాట రాశారు, ఎంత బాగుంది అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. మాకు ఘనశ్యామల ప్రసాద్ గారిని, కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద్ గారిని ఒక ఆయన మాకు ఆర్ఎస్ఎస్లో చాలా పెద్ద మనిషి, ఆయన అన్నారు ఇది మావాడే రాశాడు భరణి అని. నేను అంటే కాదు, నేనేమో ఇది పెట్టుకోవాలి, సినిమాలో పెట్టాలి, నాకు అనుమతి కావాలి అని. పర్వాలేదు మీరు పెట్టేసుకోండి, నేను చెప్తాను అతనికి అని చెప్పాడు. అయితే అప్పుడు ఏంటంటే అది పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా లాస్ట్ని
అది క్లైమాక్స్లో పెట్టడం వల్ల అది అనుకున్నంత రాలే. అందులో కూడా పూర్తి పాఠం పెట్టలేదు. అది వచ్చింది. కానీ అప్పుడు కూడా ఆయన ఏంటి అంటే అన్నయ్య అడ్రస్ అనుకుని ఉత్తరం రాశారు. ఇలా మీ పాట నేను హడావిడి అవడం వల్ల పెట్టేసుకున్నాను, మీరు అన్ని ఇలా భావించకండి అని రాశారు. వస్తే అన్నయ్య అన్నాడు, ఓకే పర్వాలేదు, కానీ తెర మీద నా పేరు వచ్చేలా చూడండి అని రాశాడు. అంటే అప్పుడు అన్నయ్యకి పేరు వచ్చింది, చేంబోలు సీతారామ శాస్త్రి అని ఏదో వచ్చింది. అప్పటికి అన్నయ్యకి భరణి అనేటువంటి ఒక కలం నేమ్ ఉండేది. 1978లో రాసినటువంటి 78-79లో రాసింది 84 వరకు కూడా విశ్వనాథ్ గారిని చేరలేదు. చేరుంటే అప్పుడే వెళ్ళి ఉండేది. అది దేనికైనా సమయం రావాలి అంతే. అది కూడా అప్పుడు ఎలా వెళ్ళిందంటే మాస్టర్ చెప్పాను కదా, విపరీతమైనటువంటి వాత్సల్యం మాస్టర్కి. ఎవడో చిన్న చింతమండ వ్యాపారస్తుడు ఒక 10% స్టేక్ పెట్టి సినిమా చూస్తానంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయి, మా వాడున్నోడు అద్భుతమైన రచయిత, మీరు అతను పెట్టుకోండి అని అలా బతిమాలుతూ ఉండేవారు. మాస్టర్ ఎందుకండి అలా, మీరు మీ స్టేచర్కి ఇది తగదు అంటే, ఏం పర్వాలేదు రా, పని అవ్వడం ముఖ్యం, నువ్వు సినిమాలోకి వెళ్ళడం ముఖ్యం అనేవారు. అయితే ఏంటంటే అన్నయ్యకి ఆకలి సూర్యనారాయణమూర్తి గారని ఓ ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన అన్నయ్య కలీగ్స్. ఆయన ముందు స్వాతిముత్యం, సిరివెన్నెల వీటికి స్వాతిముత్యానికి ఆయన డైలాగ్ రైటర్గా వెళ్ళారు. అప్పుడు స్వాతిముత్యం షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నయ్యకి ఫోన్ చేశాడు, నువ్వు ఒకసారి వచ్చి, విశ్వనాథ్ గారు చెప్పాడు ఇలా అద్భుతమైనటువంటి కవి ఉన్నాడు అంటే, ఆయన వచ్చి నాకు ఒక 2 వైపులా ఆయన రాసిన ఇప్పటివరకు రాసిన పాటలు టేప్ రికార్డ్ ఇటు అటు కూడా, టేప్కి ఇటు అటు కూడా రికార్డ్ చేసి ఇమ్మని చెప్పండి, ఇప్పుడు నాకు తీరబడలేదు అని నేను వింటానని చెప్పాడు. నేను వెళ్ళి ఆయన కలవడం కుదరగా ఇది ఇచ్చేసి వచ్చాను. అదే టైంలో విశ్వనాథ్ గారు ఆల్టర్నేటివ్ రచయిత కోసం చూస్తున్నారు. అదర్వైజ్ ఆయనకి వేటూరు గారు తప్ప ఇంకే రచయిత ఉండేవాడు కాదు. ఆల్టర్నేటివ్ రచయిత కోసం చూసినప్పుడు సినిమాలు తీసినప్పుడు కబురు పెట్టాడు అన్నయ్యకి. కబురు పెడితే ఆకళ్ళ ఫోన్ చేసి, అబ్బాయి విశ్వనాథ్ గారు నేను రమ్మంటున్నారు అని చెప్పారు. చెప్తే అన్నయ్య అప్పుడేంటంటే అన్నయ్యకి సందిగ్ధం, అప్పుడే ఎంఏ ఇంగ్లీషు ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఈయన వెంటనే చెన్నై వెళ్ళాలి. నేను నా మాస్టర్ ఉద్దేశం, నా ఉద్దేశం లెక్చరర్ కావాలని, ఎంఏ పాస్ అవ్వాలని కదా, ఇప్పుడు ఈ డీవియేషన్ ఎందుకు, నేను వెళ్ళన్నాడు అన్నయ్య. మాస్టర్ అచ్చా వెళ్ళగాదు, నేను అన్నయ్య అందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళాల్సిందే అన్నాం. వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా విశ్వనాథ్ గారు ఏమన్నారు, డైరెక్ట్గా ఊటీ వెళ్ళాడు షూటింగ్ కోసం. వెళ్ళినప్పుడు విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, శాస్త్రి గారు సినిమా పాట రాయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నిక్, అది ఆ టెక్నిక్ ఆబ్వియస్గా మీకు ఉండదు, కాబట్టి మీరు పాట రాయించుకోవాలి, రాయించుకున్న తర్వాత అది మా వాళ్ళందరికీ నచ్చాలి, కాబట్టి అది మీరు ఆలోచించుకొని ఉద్యోగం వదిలేసి రాకండి ముందే చెప్పారు అని వార్నింగ్ ఇచ్చాడు. అన్నయ్య కూడా ఉద్యోగం వదిలేకుండానే వెళ్ళాడు, సెలవు పెట్టి వెళ్ళాడు. అన్నయ్యకి వచ్చినటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే, ఆ పాటలో మొట్టమొదటి పాట విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన రాగం. ఆ పాటకి విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, ఇది ఒక అంధుడైనటువంటి నిరక్షరాస్యుడైనటువంటి ఒక వ్యక్తి భిక్షాటం చేస్తూ ఫ్లూట్ వాయించుకుంటూ తిరుగుతాడు. అయితే అద్భుతమైనటువంటి ఫ్లూట్ వాయిస్తాడు ఆయన. ఎక్కడి నుంచో ఒక పాట తీసుకొచ్చి పాడతాడు. ఆ పాట ఫలానాలా ఉండాలి, లేకపోతే ఆ పాట ఈ సందర్భానికి అత్తగాలి, అటువంటిది ఏమీ లేదు. మీరు పూర్తిగా మీ లాంగ్వేజ్ కానీ మీ యొక్క భావం కానీ ఏదైనప్పటికీ 100% స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను రాయండి అన్నాడు. అలాగే మహాదేవన్ గారు కూడా, నేను చూనివ్వను, మీరు రాసిన తర్వాతే ఆయన చేస్తాడు. ఇది చాలా పెద్ద అదృష్టం అన్నయ్య. అదృష్టం. ఇప్పుడు విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన రాగం అని పాట రాశాడు. అది ఇంత పూర్వం కొంతవరకు రాసిందే, దాన్ని మార్చి కొంచెం ఇందులోకి సినిమాలోకి సరిపోయేలా పెట్టాడు. దాంతో అది అన్నయ్యకి విపరీతమైన పేరు, ఆ తర్వాత నంది అవార్డు వచ్చాయి. ఫస్ట్ తొలి సినిమా. నాన్నగారి గురించి కూడా సిరివెన్నెల గారు ఎప్పుడు చెప్తున్న అనేక అంశాల్లో ఒక అంశం ఏంటంటే, పేదవాళ్ళు, ధనికులు, అంటే కొంచెం సొసైటీ పట్ల కూడా, సమాజం పట్ల కూడా మన దృక్పథాన్ని కలిగించే కొన్ని అంశాలు, కొన్ని సంఘటనలు ఏవైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏదైనా చెప్తారా? నాకు ఒక ప్రశ్న ఉంది సార్. యాక్చువల్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలు అన్నీ కూడా ఆధ్యాత్మిక ధోరణి అయినా, లేకపోతే ఏది మాట్లాడినా కూడా, అంటే ఈవెన్ రుద్రవీణలో రాసిన పాటలైనా కానివ్వండి, చుట్టుపక్కల చూడరా అని సమాజం పట్ల ఒక అవగాహన, సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక తాత్విక చింతన, ఇవన్నీ స్పష్టంగా కనబడతాయి. సో నాన్నగారు చెప్పినవి ఏమన్నా ఉదాహరణలు వీరిని ప్రభావితం చేసినవి ఉంటే, దిస్ ఈజ్ వాట్ అని అనిపించింది. నాన్నగారు ఎప్పుడూ కూడా డబ్బున్న వాళ్ళతోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. ఈయనకేంటంటే ఒక డిఫరెన్స్ ఉండేది. నేను చిన్న హోమియోపతి డాక్టర్ని, కొంచెం ట్యూషన్లు చెప్పుకొని బతుకుతున్నాను, ఈ పెద్దవాళ్ళు పూజ కొడతారు, వాళ్ళ దగ్గర వెళ్ళాలని అతి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవారు. ఆయన ఆలోచన ఎలా ఉండేవంటే,
మాకు చెప్పేవారు, అబ్బాయి సమాజం డబ్బును గౌరవిస్తుంది, డబ్బు సంపాదించినప్పుడే సమాజం గౌరవిస్తుంది, అది సమాజం తాలూకు లక్షణం, దానికి నువ్వు నేనేం చేయలేం. ఉదాహరణకి చెప్పారు ఏంటంటే, మన ఇంట్లో పని మనిషి ఉంటుంది, పని మనిషి ఏదైనా ఒకరోజు రాకపోతే నువ్వు నేను వెళ్తాం వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే వాళ్ళు గాబరా పడిపోయి వెనకాల నుంచి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చిస్తారు. రోజు వాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా అవసరం ఉంటే చేసేది పక్కన ఉన్న వాళ్ళే. ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఒక టీ చుక్క కూడా పోయారు వీళ్ళు. దీనికి లాజిక్ ఉండదని చెప్పారు. అలాగే ఇంకోటి చెప్పారు ఏంటంటే, చూడు ఒక పెద్ద బంగ్లా ఉంటుంది, గేటు నుంచి బంగ్లా వరకు ఒక ఫర్లాంగో 2 ఫర్లాంగులో దూరం ఉంటుంది. ఆ బంగ్లా తాలూకు యజమాని అక్కడి నుంచి కారులోనే బయలుదేరి తక్కువ ఎవరిని చూడకుండా వెళ్ళిపోతాడు. ఆ చుట్టూ ఆ బంగ్లా పైన రిక్షాలు ఉంటాయి. అయితే వీళ్ళెవరికి ఆయన ఎప్పుడు ఉపయోగపడ్డావు, వాళ్ళ జీవితానికి ఆయనకి సంబంధం లేదు. బయట ఉండే రిక్షాల వాళ్ళకి, ఆ రిక్షా వాళ్ళకి నువ్వు నేనే వాళ్ళ జీవనోపాధికి మనమే రిక్షా ఎక్కుతాం కాబట్టి వాళ్ళకి ఇచ్చిన పావలా ₹10 మన వల్లే వస్తుంది. కానీ ఇన్నాళ్ళు అలా డైరెక్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి నడుచుకుని వచ్చి, అబ్బాయిలు నేను ఫలానా క్యాండిడేట్ని మద్దతు ఇస్తున్నాను, మీరు అందరూ ఓట్లు వేయండి అంటే మూకమ్మడిగా ఓట్లు వేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అటువంటి సైకలాజికల్ పాయింట్స్ చెప్పేవారు నాన్నగారు. అది అన్నయ్య కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలు రావడానికి అది మెయిన్ కారణం అనమాట. బట్ మళ్ళీ డబ్బుని ఎలా చూడాలని చెప్పేది, డబ్బు సంపాదించడం అవసరమే, కానీ దాన్ని ఎలా మనం వినియోగించాలి. చెప్పాను కదా, డబ్బు అనేటువంటిది ఆ నాన్నగారికి ఎప్పుడు ఒక మ్యాటర్ కాదు. అంటే ఆ డబ్బు సంపాదించడానికి చాలా స్ట్రగుల్ అయ్యేవారు. ఎలాగంటే ఆయన హోమియోపతి వైద్యం చేసేవారు. ఈ మధ్య ఫస్ట్ ప్రొఫెషనల్. అప్పట్లో అందరూ కూడా చారిటబుల్ కార్యక్రమం కింద ఉండేది. పైగా వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే డాక్టర్ గారు ఏమైనా అనుకుంటారేమో అని ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఈయనేమో అడగలేకపోయేవాడు. మరీ పేదవాళ్ళు వస్తే వాళ్ళకి ఏ టానిక్లో మందులు కావాలంటే ఈయన డబ్బులు తీసి ఇచ్చేవాడు. అంత మానవీయత అని నేను ఆయన చెప్పారు నాకు. ఇందులో కూడా రాశాను, ఐఆమ్ ఏ వెరీ గుడ్ హోమియోపత్, కానీ నేను మిస్ఫిట్ యాజ్ ఎ డాక్టర్ అని రాశారు. మిస్ఫిట్ ఎందుకంటే నేను ఎవరైనా ఒక మనిషి నా దగ్గరికి వైద్యానికి వస్తే వాడి తగ్గే వరకు వాడు బెంగ పెట్టుకుంటాడో వాడి ఫ్యామిలీలో వాడు బెంగ పెట్టుకుంటారో నాకు తెలియదు, నేను మాత్రం బెంగ పెట్టుకుంటూనే ఉంటా. అందుకని ఇది నాకు చాలా బరువు అయిపోతుంది మనసు మీద. అందుకనే నేను మిస్ఫిట్ యాజ్ ఎ డాక్టర్ అని చెప్పేవారు. ఇంకోటి ఏం చెప్పారు, ఆయన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయన కూడా రాశాడు వ్యాసం. డాక్టర్ గారు మీరు వైద్య వృత్తి పక్కన పెట్టి ట్యూషన్లు ఎందుకు చెప్తున్నారు అని అడిగారు. ఆయన పేరు రాంబాబు. రాంబాబు గారు వైద్యానికి వచ్చేవాడు దుఃఖంతో వస్తాడు. ఆ దుఃఖంతో వచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది మనకి శోభ కాదు. చదువుకు వచ్చేవాడు నేర్చుకుందామని వస్తాడు, వాడికి చదువు చెప్తే మనకి ఒక సంతృప్తి. అందుకని నేను వైద్య వృత్తిని ఎక్కువ పట్టించుకోనని చెప్పాను. అద్భుతమైన హోమియో డాక్టర్ ఆయన, మళ్ళీ మామూలు హోమియో డాక్టర్. అబ్బో 100 కేసులు ఉన్నాయి ఆయనవి. అంటే ఎవరు ట్రీట్ చేయలేని కేసులు ఆయన ట్రీట్ చేసినవి చాలా ఉన్నాయి. అది కూడా వేరే చాప్టర్ కింద రాశాను. ఓకే, డాక్టర్ గారు హోమియో వైద్యం అని చెప్పి. 1977లో వారు చనిపోయారు. 1977లో చనిపోయినటువంటి ఒక వ్యక్తి, 40 ఏళ్ల జీవితం గడిపినటువంటి వ్యక్తి గురించి మళ్ళీ 40 ఏళ్ల తర్వాత ఇవాళ మనం చదవాలి అని అంటే కనుక ఎందుకు ఈ రోజు కూడా అది రెలవెంట్? ఇందాక మీరు ఫస్ట్ చెప్పినప్పుడు 2014లో ఫస్ట్ టైం తొలి ప్రచురణ జరిగిన సందర్భంలో మీరు అన్నది మా కుటుంబం వరకు మా నెక్స్ట్ జనరేషన్స్కి నాన్నగారి గురించి తెలవాలన్నది మీరు అనుకున్నారు అని చెప్పారు. కానీ ఈరోజు ప్రపంచానికి తెలవాలి. ఆ తర్వాత ఏంటంటే ఆ పుస్తకం అమెరికాలోకి వెళ్ళింది, లండన్కి వెళ్ళింది, ఇండియాలోనే చాలా మందికి మాకెవరికి సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఓకే, వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి చెప్పారు, అద్భుతమైన పుస్తకం అండి, అద్భుతమైన జీవితం యోగి గారిని, అంత మంచి జీవితాన్ని మీరు చాలా మంచి పని చేశారు, ఆ జీవితాన్ని మీరు మాకు అందించి అని చెప్పారు. అది ఇప్పటికీ కూడా రెలవెంట్. అంటే మానవతా విలువలు కానీ, తర్వాత సనాతన ధర్మం గురించి కానీ, తర్వాత ఏదైనా ఒక విషయాన్ని తార్కికంగా ఆలోచించడము కానీ, దేని ఊరికే డాగ్మాటిక్గా ఉండకుండా ప్రాగ్మాటిక్గా ఉండడం కాదు, ఇవన్నీ కూడా మా నాన్నగారు పాటించినటువంటి విషయాలు. అది కాక ముఖ్యంగా నాన్నగారు ఏంటంటే ఒకటి చెప్పి అదే పాటించారు. చిన్నపిల్లలు 7వ సంవత్సరం వచ్చే వరకు వాడిని మహారాజులా పెంచాలి, వాడు ఏం చేసినా రైటే, వాడు కొట్టినా తిట్టినా అల్లరి చేసినా అంతే. 7 నుంచి 15 వరకు వాడిని స్ట్రిక్ట్ డిసిప్లిన్లో పెట్టాలి. 15 తర్వాత స్నేహితుల్లా చూడాలి.
అలాగా మాకు 15 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అన్నయ్య పూర్తిగా స్నేహితుడిలా చూసేవారు మా నాన్నగారు. నేనే ఎక్కువ ఆయనతో గడపడం జరిగించి అన్నయ్య అప్పటికే రాజమండ్రి ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. మా నాన్నగారితో ఎక్కువ సాన్నిధ్యం నేను 5-6 ఏళ్ళు నేను పొందాను. అప్పుడు ఆయన చెప్పింది ఇది చెప్పి ఎటువంటి ఇది ఇచ్చారంటే, ఎటువంటి వాల్యూస్ ఇచ్చారంటే, డెత్ ఈజ్ నాట్ ఏ కెలామిటీ, మరణం ఆపద కాదు, సిన్ ఈజ్ ఏ కెలామిటీ. పాపం చేస్తే ఆపద మీద నెత్తి మీద పడినట్టు చెయ్యి అని ఆలోచించుకో అని చెప్పారు. అది నాకు మా అన్నయ్యకి కూడా ఇంప్రింట్ అయిపోయింది. డెత్ ఈజ్ నాట్ ఏ కెలామిటీ, సిన్ ఈజ్ ఏ కెలామిటీ. అది చాలా అద్భుతమైనటువంటి స్మృతి వాక్యం లాంటిది అనమాట. అది చెప్పారు. అలాగే చాలా విషయాలు మాకు అలవోకగా చెప్పేవారు, మామూలు కాన్వర్సేషన్స్లో చెప్పేవారు. అది ఆ నాన్నగారి పద్ధతి. మమ్మల్ని అలాగే విపరీతమైనటువంటి ఫిలసాఫికల్ థింకింగ్ ఉండేది. కానీ ఆయనలో ఉండేటువంటి ఒక పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు ఏంటంటే, ఎంత ఫిలసాఫికల్ థింకింగ్ ఉండేదో అంత ఎక్కువ అటాచ్మెంట్ విత్ ఫ్యామిలీ, చిల్డ్రన్ ఉండేది. నేను ఒకసారి అడిగాను ఆయన్ని, నీకు ఫిలాసఫీ తెలుసు, వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, నీకు తెలియని విద్య లేదు, మరి ఇన్ని తెలిసిన వాడివి. నేను బాగా సిక్గా ఉండేవాడు అనమాట. ఒకసారి ఏమైందంటే, నేను తాడేపల్లిగూడెం వెళ్ళాను. కాకినాడ నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడంలో అదే ఫస్ట్ టైం నేను ఆ దూరం ప్రయాణం చేయడం. నేను తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరి తెల్లవారుజాము 4 గంటలకు వచ్చేటువంటి బండిలో రావాలి. నాన్నగారు ఏమిటో చేశారు, నేను ఇంటికి వచ్చేటప్పటికే అక్కడ కుర్చీలో కూర్చుని వీధి వరండాలో కూర్చున్నారు. అదేంటి నాన్న మేలుకుని ఉన్నావంటే, నీ గురించి బెంగ పెట్టుకున్నాను రా అంటే, అప్పుడు నేను చెప్పాను, నాన్న నీకు తెలియదేముంది, నీ జీవితానికి నా జీవితానికి ఏ రకమైన సంబంధం లేదని నువ్వే చెప్తున్నావు కదా, మరి నీకెందుకు ఈ బెంగ అని అడిగా. అప్పుడు ఒక మాట అన్నారు, నా పేరే యోగిరా, నేను యోగిని కాదన్న. అది ఆయన తాలూకు ఇది. అలాగే చివరి వరకు కూడా ఆ అటాచ్మెంట్స్ తోటి చాలా బాధలు పడ్డారు ఆయన. ఎందుకంటే అందరూ పిల్లలందరూ అంటే ఆయనకు విపరీతమైనటువంటి మమకారం అనమాట. ఆయన దగ్గర నుంచి నేను ప్రత్యేకంగా నేర్చుకున్నది ఏంటంటే, నో అటాచ్మెంట్స్. నాకు ఏ రకమైన అటాచ్మెంట్స్ ఉండవు, డ్యూటీయే ఉంటుంది, అన్ని డ్యూటీలు చేస్తా. ఎందుకంటే దీనివల్ల ఏమిటో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక హాస్పిటల్లో అటెండ్ అవ్వాలి, బెంగ పెట్టుకునేవాడు హాస్పిటల్లో అటెండ్ అవ్వలేడు. కరెక్ట్. అందుకని నేను చాలా నిర్వికారంగా చేస్తాను, ఏ పని చేసినా అన్ని పనులు చేస్తా, అందరికీ ఉపయోగపడతా. అది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఓకే. నాన్నగారి తదనంతరం అన్నయ్య గారు సినిమా రంగంలోకి వెళ్ళడము, వారి ఎదుగుదల, మీరు అన్నదమ్ములు, మీరు చెప్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ మీరు ఇందాక చెప్పారు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక చిన్న పొరపచ్చాలు వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి కుటుంబాల్లో, వీటిల్లో అట్లా చూస్తాం. మీకు నాన్నగారి తర్వాత సిరివెన్నెల గారితో ఎలాంటి అనుబంధం ఉండేది, ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? అంటే అన్నయ్య నేను 20 మాసాలు, 20 months, 20 నెలలు, 20 నెలల దూరం మాకు. అంతే. అందుకని మేము ఎప్పుడూ అన్నదమ్ములా పెరగలే, కేవలము ఒక స్నేహితుల్లా పెరిగాం అన్నయ్య నేను కూడా. అందుకని మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా స్నేహితుల్లాగా పెరిగాం. ఏదో కొన్ని సంవత్సరాలు చెన్నై వచ్చిన తర్వాత 86లో చెన్నై వచ్చాడు, 98లో హైదరాబాద్ వచ్చాడు. 86లో చెన్నైలో కాపురం చేసిన తర్వాత మేము ప్రతి సంవత్సరం ఒకసారి 2 సార్లు వెళ్ళేవాళ్ళం. అన్నయ్యకి కూడా ఫ్యామిలీ అంటే అంత అక్కరం. చిన్న ఇంట్లో ఉండేవాడు, శాషంగారింట్లో 3 గదుల ఇంట్లో ఉండేవాడు. ఆ 3 గదుల ఇంట్లో ఎంతమంది వచ్చినా మా వదిన అంతమందిని ఆదరించి అంతమందికి వంట చేసి పెట్టి మహా చక్కగా చూశారు. అన్నయ్య పాటలు రాసుకుంటుంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి బీచ్లు వెంట తిప్పి, హోటల్స్ వెంట తిప్పి అవన్నీ చేసేది పాపం. ఆ విధంగా ఇవి 2 ఫ్యామిలీలు కావు, ఉమ్మడి కుటుంబం అనేటువంటి భావన మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అన్నయ్య ఉంటాడంటే వేరు ఇళ్లలో ఉంటే ఉమ్మడి కుటుంబం కాకపోదు, ఉమ్మడి కుటుంబం అనేటువంటి భావన అది. ఆ భావన మనలో జాగృతమై ఉన్నంత కాలము కూడా మనది ఉమ్మడి కుటుంబమే కరెక్ట్ అనేవాడు. తర్వాత అన్నయ్య ఎంత మానవత్వం ఉండేదంటే, ఒకసారి మా శరభయ్య గారని మాకు, నేను ఆయన మీద పుస్తకం రాశాను చెప్పాను కదా, ఆయన బెంగళూరులో ఉండేవారు, చెన్నై బేస్ లేదు. వాళ్ళ తమ్ముడు కొడుకుకి 5 నెలల వాడికి హోల్ చేసి డాక్టర్ చెరియన్ చేత ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. ఆపరేషన్ చేయించవలసి వచ్చినప్పుడు వాళ్ళకి బేస్ లేదు కాబట్టి వచ్చి మా ఇంట్లో 2 వారాలు పట్టున్నారు, 13 మంది. అందరినీ కూడా అన్నయ్య అకామిడేట్ చేసి, మా వదిన అకామిడేట్ చేసింది ఎక్కువ. ఎందుకంటే అన్నయ్య ఆయన యజ్ఞంలో ఆయన ఉండేవాడు. కానీ ఆ ప్రిపేర్డ్నెస్ టు హెల్ప్ పీపుల్, ప్రిపేర్డ్నెస్
వాల్యూ టు ది ఫ్రెండ్షిప్ అలా ఉండేది అన్నయ్యకి. ఇది కూడా మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. మా నాన్నగారు మనుషులంటే విపరీతంగా అభిమానించేవారు. అది అన్నయ్యకి నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ జనరేషన్తో ఎలా ఉన్నది ఇప్పుడు? నెక్స్ట్ జనరేషన్ మేము అందరం కూడా ఇప్పటికీ సిరివెన్నెల గారి అబ్బాయి పేరు యోగియే కదా, నాన్నగారి పేరే పెట్టారు. అవును. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే వేరే వాళ్ళ పిల్లల స్కూళ్ళని ఇవన్నీ వేరే వేరే ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మేమందరం ఒకటే. మేమందరం ఉమ్మడి కుటుంబమే. బాబాయ్ అంటే నాన్నగారి తర్వాతే అలా చూస్తారు ఇప్పటికి కూడా. ఏదైనా అకేషన్ వస్తే మా వదిన ఇంటికి వెళ్ళిపోవడమే. దిగం వచ్చినా పండగ వచ్చినా మీరు అందరూ వచ్చిండంటే వదిన అది ఆజ్ఞ, మేము వెళ్ళిపోతాం. వండర్ఫుల్ సార్, చాలా గొప్పగా ఉంది. మీ కుటుంబానికి మాత్రమే తెలవాలనుకున్న పుస్తకము ఈరోజు ప్రపంచవ్యాప్తం అవుతోంది. తెలుగు వాళ్ళందరూ చదవాలని నేను రిఫర్ చేస్తున్నాను. నాకు చాలా గొప్ప అవకాశంగా దీన్ని నేను భావిస్తున్నాను ఇది తెలుసుకోవడానికి. ఈ సందర్భంలో ప్రేక్షకులకు మీరు ఇచ్చే సూచన ఏవైనా ఉందా మీ తరపు నుంచి? అండ్ నేషనలిస్ట్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఇంకొక విజ్ఞప్తి ఉంది. నాకు మీరు కొంచెం ఒంట్లో బాగాలేదు, బట్ ఎస్ నేను అందుకోసమే ఇప్పుడు కాదు, ఇంకొక సందర్భంలో నాకు సిరివెన్నెల గారి గురించి, ఈ వారి పాటల గురించి, వారి జీవితం గురించి చాలామందికి తెలియని విషయాలు మీరు మాతో పంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా తప్పకుండా. ఇవాళ నాకు పూర్తిగా ఒంట్లో బాగాలేదు, 103 జ్వరం వచ్చింది. కానీ మీకు ఇచ్చిన మాట నేను కాదనలేక నేను క్షమితవ్యం. అసలు మీకు ఇలా ఉంది నాకు కూడా తెలియదు సార్. అది నేషనల్ హబ్ ప్రేక్షకులు నేను ఇచ్చేది ఏంటంటే, ఒక మనిషిలా బతకడానికి కావలసినటువంటిది ఫండమెంటల్గా ప్రాథమికంగా మనిషికి కావాల్సింది మానవత్వం, ప్రేమ. దానికి డబ్బుతో సంబంధం లేదు అసలు. అది ఆ నాన్నగారి జీవితం ద్వారా, అన్నయ్య జీవితం ద్వారా ఈ రెండూ కూడా ఆయన వాళ్ళిద్దరూ పాటించి చూపించారు. అది అందుకని ఈ పుస్తకం చదివి ఏ ఒక్కరైనా సరే కొంత స్ఫూర్తి పొందితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అది రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి గొప్ప పుస్తకాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరు అనుకుంటున్న విషయాల్లో ముఖ్యంగా ఈ సమాజానికి ఒక సమాజ హితం కోరి మీరు ఒక ప్రయత్నం చేశారు. ఇది సఫలీకృతం కావాలనే మా ఆకాంక్ష కూడా. అన్నయ్య మాకు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, సాధారణంగా చెప్పే కదా, అన్నయ్య 15 ఏళ్ళు దాటిన తర్వాత కాంతా సమిత తయోపదేశ విజయ అన్నట్టు ఒక స్నేహితుడికి చెప్పినట్టే చెప్పేవారు, కావ్యంలాగే చెప్పేవారు. కానీ ఒక విషయం మాత్రం శాస్త్రీయంగా చెప్పారు. శాస్త్రం చెప్పేటువంటి ఒక ఆర్డర్ నాకు మా అన్నయ్యకి, మీరు మర్డర్ చేసి వచ్చేయండి, నాకు సాధ్యమైనంత వరకు కూడా నేను మిమ్మల్ని కాపాడతాను. కానీ ఏ రోజు మీరు అబద్ధం చెప్తారో ఆ రోజు మీకు నాకు సంబంధం తెగిపోతుందని చెప్పారు. అందుకని మాకు ఇద్దరికీ కూడా సత్యనిష్ట అంటే అంత ఎక్కువ ఇష్టం. అది నాన్నగారి ద్వారా వచ్చింది, మా ఇద్దరికీ వచ్చింది. అఫ్కోర్స్ పిల్లలు అప్పుడు మా నాన్నగారు పోయేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు, మమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. మా తమ్ముడు కూడా యాక్చువల్లీ ఇవాళ తీసుకుందాం, మా అన్నయ్యలా ఉంటాడు, మా అన్నయ్యలా పాటలు పాడతాడు. ఈసారి వచ్చినప్పుడు వీలైతే ప్లీజ్. అన్నయ్య పాటలు ఎన్నో పాటలు పాడతాడు. ఓకే, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది సిరివెన్నెల గారి సోదరుడి అంతరంగము. వారు అందించిన పుస్తకం ఇది, సిరివెన్నెల తొలి గురువు సమ్మాన్యుడు కొత్తగా. సమ్మాన్యుడు అనే పుస్తకాన్ని ఇంతకుముందు వారి తండ్రి గారైనటువంటి యోగి గారి గురించి రాసినటువంటి పుస్తకము. దాన్ని కొత్తగా మళ్ళీ దీన్ని ఇప్పుడు 2వ ప్రచురణగా ఈరోజు మన ముందుకు వచ్చింది. సో ఈ పుస్తకం మీరు కూడా చదవండి, చదివి మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి. అండ్ ఈ ఇంటర్వ్యూలో వారు చెప్పినటువంటి, శ్రీరామ్ శాస్త్రి గారు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి మీ ఆలోచనలు కూడా కమెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. అండ్ ఈ వీడియోని 10 మందికి చేరవేయండి. అండ్ ఈ పుస్తకాన్ని లేదా సిరివెన్నెల గారి తండ్రి గారి ఆలోచనల్ని 10 మందికి పంచుకున్న వాళ్ళం అవుతాం ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.